कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. పద విభజన. నియతస్య తు సన్యాసః కర్మణః న ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తాత్పర్యం: వేద శాస్త్రాదుల చేత విధించబడినటువంటి కర్మలను పరిత్యజించడం యుక్తం కాదు. అజ్ఞానంతో అటువంటి కర్మలను ఎవరైనా విడిచిపెట్టినట్లయితే అది తామస త్యాగం అవుతుంది. కర్మల వల్ల తగులుకునే బంధాలని కర్మల వల్లనే పోగొట్టుకోవాలి. ఆ విషయము భ్రాంతిలో ఉన్నవాడు తెలుసుకోలేకపోతాడు. కర్తవ్య కర్మల్ని ఎప్పుడూ ఎవరూ విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టడం అనేది చెడును ప్రోత్సహించినట్లు అవుతుంది. అలాంటి కర్మల్ని విడిచిపెట్టడం ఆధ్యాత్మికతకు పూర్తిగా వ్యతిరేకం. భగవంతుణ్ణి సంతోషపెడదామన్న కోరికతో చేయవలసిన కర్మల్ని చేస్తూ ఉంటేనే ఆధ్యాత్మికంగా అజ్ఞానంలో మునిగి ఉన్నవాడికి విమోచనం కలిగే అవకాశం దొరుకుతుంది. అంతేకాని చెడు పనుల్లో తగులుకొని మంచి పనులు చేయడం మానేస్తే మాయలో గొంతుకు దాకా కూరుకుపోయినవాడు అవుతాడు. అంటే ఏ తాగుపోతువాడో ఉన్నాడు. అందులో మునిగినవాడు చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేకపోతాడు కదా. అందుకని చెడు పనులకి అలవాటు కాకూడదు. ఇలా చెయ్యకూడని పనులు చేస్తూ చేయవలసిన పనులు మానేసి తికమకలో పడ్డ మనుషుల్ని తామసికులు అంటారు. ఇలాంటి వాళ్ళు మోహంలో కూరుకుపోయి ముక్తిని ప్రసాదించే పనులను కూడా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి అదేదో మహాత్యాగం చేసినట్లుగా చెప్పుకుంటారు. మోహంలో పడిపోయో లేదా శరీరానికి కష్టం అవుతుందనో నియమితమైన కర్మల్ని విడిచిపెట్టడం అనేది సమంజసం కాదు. సంఘాన్ని ఫలాన్ని విడిచిపెట్టి ఆ కర్మను చేస్తేనే అది సరి అయిన త్యాగం అవుతుందని రూఢి చేయడానికే భగవానుడు ఇలా ముందుగా తామస త్యాగం గురించి చెప్తున్నాడు. శాస్త్ర విహితమైనటువంటి కర్మను ఎవరు త్యజించకూడదు. శాస్త్రాల్లో విధింపబడినటువంటి కర్మలన్నీ కూడా జీవుడి యొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతి కోసం దోహదపడేవే కనుక వాటిని ఎవరు వదిలిపెట్టకూడదు. అలా త్యజించడం అనేది అవివేకమే అవుతుంది. కనుక మోహాత్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మోహం చేత అజ్ఞానం చేత ఆవరింపబడినప్పుడు మాత్రమే అటువంటి విద్యుక్త కర్మను ధర్మాన్ని త్యజించడం జరుగుతుంది. అట్లా త్యజించాలనే సంకల్పము జీవుల్లో కలుగుతుంది ముఖ్యంగా. కాబట్టి వివేకము ఆశ్రయించి అటువంటి శాస్త్రనీయత కర్మలను పరిత్యజించకుండా ఆచరించడమే శ్రేయస్కరం. అంటే సోమరితనం వల్ల అజ్ఞానం వల్ల అటువంటిదే అయినటువంటి మరి ఏ కారణం చేత కానీ వాటిని త్యజించినా కూడా అది తామస త్యాగమే అవుతుంది. ఇదివరలో యజ్ఞదానాదుల గురించి వర్ణించినప్పుడు మున్ముందు జ్ఞానము ధైర్యము మొదలైన వాటి గురించి చెప్పేటప్పుడు కూడా మొదట సాత్వికమైన దానిని, ఆ తర్వాత రాజసికమైన దానిని, ఆ తర్వాత తామసమైన దాన్ని చెప్పి ఈ ఒక్క త్యాగాన్ని గురించి చెప్పినప్పుడు మాత్రం మొదట తామసం గురించి
తర్వాత రాజసం గురించి, తర్వాత సాత్వికం గురించి చెప్తూ ఉన్నాడనమాట. అందుకే ముందు తామసం పెరిగిపోతే ఇట్లా వదులుతారని చెప్పాడు. మొట్టమొదటనే తామస త్యాగుల చర్యను ఖండించాడు అన్నమాట. ఆ ఉద్దేశంతో భగవానుడు చేయకూడదు అని ఖచ్చితంగా మొట్టమొదట ఆ మాట తెలియజేస్తున్నాడని అంటున్నారు. ఆయా ఋతువులలో పండిన పండ్లను రాల్చి ప్రపంచానికి ఇవ్వడం అనేది వనం చేసే త్యాగం. అందుకోసం ఆ వనంలో పుష్పించి ఫలించి పక్వాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఆ వనం యొక్క నిత్య కర్మ అన్నమాట. అది వనం యొక్క త్యాగాన్ని త్వరలో ఉపయోగించేసుకోవాలి అనే ఎంచినటువంటి బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే వృక్షాల నుంచి కాయల్ని ముందుగానే కోసేస్తాడు పండకుండానే. అది ఏంటంటే బలవంతంగా చేసే త్యాగం అవుతుంది. అంటే ఇంకా చేసే సమయంలో వనం చేస్తుంది త్యాగం, అంటే పళ్ళని వదులుతుంది. కానీ అది ఇంకా వదలకుండానే బలవంతంగా తెంపేసుకోవడం ఎట్లా ఉంటుంది? కొంతమంది బెదిరించి ఏదో చందాలు అవన్నీ లాక్కుపోయినట్టుగా అవుతుందన్నమాట. అలా ఈ కాయలని బలవంతాన కోసేస్తున్నారు ముందుగానే. అలా కోసిన కాయలు పండుగ పక్వం చెందడానికి బదులు ఉడికిపోయి పనికి రాకుండా కూడా అవుతాయి ఒక్కొక్కసారి. రుచి లేని పండు మొలకెత్తని విత్తనమే అందులో ఉంటుంది. బుద్ధిహీనత చేత చేసినటువంటి కర్మత్యాగం ఫలితం ఇలాగే ఉంటుందన్నమాట. మానవుడి పరిపక్వానికి తగినట్లుగా నిత్య కర్మలు ఉన్నతమవుతున్నాయి. తినడం, నిద్రపోవడం బుద్ధిహీనుడికి నిత్య కర్మగా ఉంటుంది. అంటే బద్ధకం కదా, మరి తామసం గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ తినడము, నిద్రపోవడము, ఏ పని చేయకుండా ఉండడం అనేది తామస గుణాలు. యజ్ఞము, దానము, తపస్సులు వివేకవంతుడికి నిత్య కర్మలవి. శరీరం ఉన్నంత వరకు నిత్య కర్మలు జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే శరీర జీవితము నిత్య కర్మలు విడదీయరానివి. అది జీవితంలో భాగం అయిపోయింది అనమాట ఒక పని చేయడం అనేది. మనం రోజు అన్నం అయితే తింటాం కదా, తిండి తింటాము. అలాంటప్పుడు చేయాల్సిన కర్మలు కూడా చేయాలి కదా. ఉత్తములను అది మరింత పరిశుద్ధం చేస్తూనే ఉంటుంది. అంటే మనం నిత్యం చేసేటటువంటి నిత్య కర్మలు, విధించిన కర్మలు మన్ని మరీ మరీ పునీతుల్ని చేస్తూ ఉంటాయన్నమాట. పవిత్రుల్ని, పరిశుద్ధుల్ని చేస్తూ ఉంటాయి. అవివేకం చేత వాటిని విడవడం అనేది మనకి నష్టం కలుగుతుంది. దానివల్ల అజ్ఞానాంధకారం ఎక్కువ అవుతుంది. ధనవంతుడిలాగా తాను సుఖజీవనం చేయాలి అని కూలివాడు తన పనిని నిలిపేసి కూర్చున్నాడు అనుకోండి, దానివల్ల అతనికి కష్టాలే కలుగుతాయి కదా. రైతున్నాడు, పంట పండించకపోతే తిండి అతనికి ఉండదు, మిగతా అందరికీ కూడా ఉండదు. అతనికి దగ్గర కొనేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. తమో గుణం నుంచి ఉదయించినటువంటి నిత్య కర్మ త్యాగము అలా ఉంటుందన్నమాట. కృష్ణార్పణ. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. జై శ్రీకృష్ణ.